జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. శాత్తుమరై అని చివరి 2 పాసురాలను కలిపి అంటారు కదా! ఆ 2 పాసురాలలో చివరిది ఇప్పుడు చదువుతున్నాం మనం. ఇది ఫలశ్రుతి కూడా. ఇంకా ఆండాల్ తల్లి మనందరి గురించి ఏమని చెప్తుందో కూడా చూద్దాం ఈ పాసురంలో. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய்கையார் சென்றிரஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தை அணி புதுவை பைங்கமலா தந்தெரியல் பட்டரு பிரான் கோதை சொன்னா செங்கத்தமிழு மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்று இன்புருவரெம்பாவாய். వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై. ఓడలు తిరుగుతూ ఉండేటటువంటి, ఏమిటి ఓడ అంటే సాక్షాత్తు పరమాత్మనే మత్స్యావతారంలో ఓడకి లాక్కొని వెళ్ళిపోయాడు. ఈ సంసార సాగరంలో విష్ణుకు పోతో నారాయణం. ఆ పడవే విష్ణు అన్నమాట. హే మాధవ కేశవ తింగల్ తిరుముగత్తు చెయ్యజార్ సెన్నిరంజి. పరిపూర్ణమైనటువంటి చంద్రుడి వంటి ముఖము కలిగినటువంటి స్వామి నిన్ను చేరాం మేము. అంగు అప్పరై కొండవాతై, ఆండాల్ తల్లి చెప్తుంది, అంగు అప్పరై కొండవాతై అణిపుదువై పైంగమల తన్ తెరియల్ పట్టరి పిరాన్ కోదె సొన్నా. ఎంత కమాండింగ్గా చెప్తుందో చూడండి. పైంకమల తన్ తెరియల్ అంటే చల్లటి తామర పూసలు, వీటిని ఒక మాలగా ధరించినటువంటి పెరియాళ్వార్లు. ఎక్కడ పెరియాళ్వార్లు? మణిపూస వంటిది భూమండలానికి. ఏంటది? శ్రీవిల్లిపుత్తూరు. మధురలో ఉన్నటువంటి, తమిళనాడులో ఉండేటటువంటి, మధురకు దగ్గరలో ఉండేటటువంటి శ్రీవిల్లిపుత్తూరులో ఇది ఉంది. ఆండాల్ తల్లి జన్మించిన స్థలం. అక్కడ తన్ తెరియల్, ఆ తామర పూసలు మెడలో ధరించినటువంటి విష్ణు చిత్తుల వారు అక్కడ ఉన్నారు సేవ చేసుకుంటూ. ఆయన కూతుర్ని నేను చెప్తున్నా. ఏంటి చెప్తున్నదంట? పట్టరి పిరాన్ కోదశొన్నా, నేను గోదాని, నేను చెప్తున్నా. ఏంటది? సెంగ తమిళు మాలై 30 తప్పామే. ఎవరైతే ఈ ధనుర్మాసంలో 30 పాసురాలు క్రమం తప్పకుండా పాడతారో, இங்கு இப்பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் செம்கண் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்று ఇన్బురవరెంబావాయ్. ఈ లోకంలో ఉండేటటువంటి ఈతి బాధలు, మరి అన్ని బాధలు కూడా తొలగిపోయి పరమాత్మకు నేనెలాగా, నన్నెలా స్వీకరించాడో ఈ 30 పాశురాలు ఎవరెవరు సేవిస్తే వారిని కూడా నాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని వారికి ఇవ్వు అని స్వామిని శాసించి చెప్తుందండి ఆండాల్ తల్లి. నో రిక్వెస్ట్, ఓన్లీ కమాండింగ్. ఆండాల్ తల్లికే సాధ్యం కదా. అసలు చూసారా చిత్రం? ఇప్పుడు తనేదో వ్రతం చేసింది, తను పొందేసింది, ఊరుకోవచ్చు కదా, అయిపోయింది కదా. కాదు, ఇది ఎవరెవరు ఇలా చదువుతారో వారందరికీ కూడా ఇటువంటి ఫలితం కావాలి అని కోరుకున్నది అంటే అది తల్లి హృదయం కదండి. తల్లే కదా. తన ఏం తిప్పలపడ్డా తను పడని, తన పిల్లలు మాత్రం చాలా సులభంగా సంతోషంగా అందుకోవాలని అని కోరుకుంటుంది. తల్లిగా తాను కష్టపడ్డది. మరి బిడ్డలుగా మనం కేవలం ఈ 30 పాసురాలు చదివితే అర్థం తెలుసుకుంటే చాలట అలా చెప్తుంది. మరి అది కూడా ఉత్తగా రిక్వెస్ట్ కూడా కాదు, కమాండింగ్గా రూల్గా చెప్తుంది స్వామిని.
అది ఈ పాసురంలో చూసాం. పాసురాన్ని ఒకసారి సేవించుకుందాం. భోగి పండుగ శుభాకాంక్షలు. ఆండాళ్ రంగమన్నార్ల కళ్యాణ వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. కొంతమంది అడుగుతున్నారు, ఏమండి ఆండాళ్ అమ్మవారిని పెట్టి మనం రంగనాథుడితోనే కళ్యాణం చేయాలా, కృష్ణుడితో చేయొచ్చా చేయకూడదా, ఇలాగా అడుగుతుంటారు. కృష్ణుడితోటి, వెంకటేశ్వర స్వామితోటి, అలాగే రంగనాథుడితోటి, నరసింహస్వామితోటి, ఎవరితోటైనా కూడా ఆ ఆండాళ్ తల్లికి కళ్యాణ మహోత్సవం మనం చెయ్యొచ్చు. ఎందుకంటే ఈ అన్ని అవతారాలని తాను భర్తగా, ఎందుకంటే అన్ని విష్ణు అవతారాలు, నారాయణ స్వామి అవతారాలే కాబట్టి తన భర్తగా ఆండాళ్ తల్లి బోధించి ఉన్నది కాబట్టి తిరుప్పావైలో మనం ఏ స్వామితోనైనా కూడా కళ్యాణ మహోత్సవాన్ని తిరుక్కళ్యాణము అంటారు, జరుపుకోవచ్చు అన్నమాట. ఇక అందరం ఆ కళ్యాణ మహోత్సవంలో భోగాన్ని పొందుదాం. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.